వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో వివరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ ధర్నాను టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎల్లంపల్లి శ్రీనివాస్, అవినాష్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుని ధర్మిలా 175 నియోజకవర్గాల్లో రిలే ఫాస్టింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పోలీసుల అనుమతి తీసుకుని పోలీసులకి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితోనే ఈరోజు 3 నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మండలానికి సంబంధించి గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రిలే ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి నిర్వహించినటువంటి డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పని మేము గత 2 నెలలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకున్నాం. ఈరోజు మేము చేస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, లేదంటే లోకేష్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో మేము నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఉదయం 10 గంటల నుంచి ఇక్కడికి ఆ టెంట్ మీద దాడి చేయాలి అని చెప్పని బోండా ఉమా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ముందుగా గ్రహించి నగర పోలీస్ అధికారులకి, ఏసీపీకి, సిఐకి అందరికీ కూడా ముందే చెప్పాం. 10 గంటల ప్రాంతంలో ఈ టెంట్ మీద దాడి జరగబోతా ఉంది, ఈ టెంట్ మీద రౌడీజం చేయబోతా ఉన్నారు అనే ముందుగానే పోలీసులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా 10:45-11 మధ్య బోండా ఉమా తన అనుచరులతో రౌడీలతో గోండాలతో ఆ టెంట్ మీదకి వచ్చి దాదాపు 12 గంటల వరకు కూడా అక్కడ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పోలీసుల సహకారంతో మా టెంట్ని పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే, కోడిగుడ్లు వేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిఘటించారు. దాదాపుగా 1.5 నుంచి 2 గంటల పాటు అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసులు తెలుగుదేశానికి సంబంధం ఏముంది అక్కడ రావడానికి? అక్కడ మైక్ కూడా లేదు, అక్కడ ఎవరి గురించి కూడా ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా సైలెంట్ గా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద ఉద్దేశపూర్వకంగా బోండా ఉమా తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేసి హింసకి ప్రేరేపించి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. కోడిగుడ్లు వేసి మహిళల్ని కొట్టారు, టమాటాలు వేసి కొట్టారు, జెండాలు పీకేశారు, టెంట్ పీకేశారు, కుర్చీలు వేశారు, పోలీసుల మీద కూడా కుర్చీలు వేశారు, పోలీసుల మీద కూడా కోడిగుడ్లు వేశారు. అయినా కానీ పోలీసులకి స్థాన చలనం ఏమాత్రం కూడా చలనం లేదు. మమ్మల్ని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప అక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం గూండాలని బోండా ఉమాని అడ్డుకుని ఆపి పక్కకు పంపించేటటువంటి ప్రయత్నమే చేయలేదు. పూర్తిగా పోలీసుల సహకారంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద దాడి జరిగింది. దీనికి డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు? దీనికి హోమ్ మినిస్టర్ గారు ఏం సమాధానం చెప్తారు? మా రాజకీయ పార్టీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో లోకేష్ రాజీనామా చేయాలని, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తే, అంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాట్లాడకూడదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రభుత్వాన్ని నిలదీయకూడదా? ఇది ఎక్కడి సౌజ్యం? ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతిలో పూర్తిగా విఘాతం కలుగుతోంది. బోండా ఉమా పూర్తిగా రౌడీజం చేస్తా ఉన్నాడు, దానికి పోలీసులు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇది గవర్నమెంట్ నుంచి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే ఈ డైరెక్షన్ రాబట్టే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మమ్మల్ని బలవంతంగా వెహికల్ ఎక్కించేటటువంటి, తరలించేటటువంటి, తోసేసేటటువంటి
తీసేసేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప వచ్చినటువంటి రౌడీలను కానీ రౌడీజం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేయలేదు. పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేదా, అది పోలీసుల వ్యవహారం, పోలీసులు చూస్తారు. మీకేం పని? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? బోండవం ఎందుకు వచ్చాడు? 2 గంటల పాటు అక్కడ కారు పెట్టుకుని రౌడీలతో వేరే వ్యవహారం చేస్తే మా కార్యకర్తలు అందరూ అడ్డుకుంటే ఎట్టకేలకు ఫోర్స్ అంతా ఎందుకు వచ్చారనంటే ఫోర్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళిపోవడానికి, తప్పించడానికి, మమ్మల్ని లేపేయడానికి వెహికల్స్ తీసుకొచ్చారు తప్ప అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కానీ బోండా ఉమాని కానీ రౌడీలను కానీ వాళ్ళ చేతిలో కర్రలు పట్టుకుని వేరు వ్యవహారం చేస్తూ ఉంటే, కోడిగుడ్లు వేస్తూ ఉంటే ఎక్కడ ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు పోలీసులు. మేము పోలీసులు ఈ కేసులో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి పూర్తిగా తెలుగుదేశానికి సహకరించారు అని చెప్పాను. అసలు బోండా ఉమాకి ఏం పని? రౌడీజం చేద్దాం అనుకుంటున్నారా? హింసను ప్రేరేపిద్దాం అనుకుంటున్నారా? నగరంలో 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంటే మీ ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నారా? ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఢిల్లీలో ఇదే తరహా ఉద్యమం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మోడీ గారు విద్యార్థుల యొక్క రాజకీయ పార్టీల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్కి తలొగ్గి రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మీద ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే దాడులు చేస్తాము, ప్రశ్నిస్తే రౌడీజం చేస్తాము. కాబట్టి బోండవమా తన పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు సహించేటటువంటి పరిస్థితి లేదు. పైగా మమ్మల్ని తోలేసిన తర్వాత తీసేసిన తర్వాత పోలీసుల సహకారంతో అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనుమతి లేదని, అసలు అనుమతి ఉందా లేదనేది నీకేం సంబంధం? పోలీసులు చూస్తారు. పోలీసులకి మాట్లాడి సిఐలతో మాట్లాడి సిపితో మాట్లాడి మేము అక్కడ నిరాహార దీక్ష చేసాం. అక్కడ 100 మంది కూడా లేవు పోలీసులు. 100 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అన్యాయంగా ఈరోజు బయటికి నెట్టేశారు. కానీ తెలుగుదేశం జోలికి పోలేదు, తెలుగుదేశం పక్క చూడని కూడా చూడలేదు. వాళ్ళు మమ్మల్ని ఈరోజు అన్యాయంగా తరలించి దాడికి సహకరించారు. బోండవమ్మ కూడా ఈ పద్ధతి మార్చుకోవాలి. లోకేష్ దగ్గర మెప్పు పొందాలని అంటే వెళ్ళి భజన చేయి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలంటే భజన చేయి. తనకున్నటువంటి ఇమేజ్ ప్రజల్లో పోయిందని, తనకున్నటువంటి ఇమేజ్ పార్టీలో పోయిందని ఇలాంటి రౌడీజం చేయడం ద్వారా, ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ద్వారా ఏదో గుర్తింపు పొందామని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజయవాడ ప్రజలు కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు కానీ శాంతి కాముకులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇలాంటి రౌడీజాలని గూండాయిజాలని. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధానమైనటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తిస్తే జనసేన తన విధానాన్ని చెప్పాలి, భారతీయ జనతా పార్టీ తన విధానాన్ని చెప్పాలి. ఈ హింసే, ఈ రౌడీజమే, పక్కనున్న రాజకీయ పార్టీల కార్యక్రమాల మీద దౌర్జన్యం చేయడమే మీ ముగ్గురి విధానం అయితే, మీ ముగ్గురి పాలసీ అయితే మీరు ప్రజలకు చెప్పండి. ఈ రోజు ముత్యాలంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద తెలుగుదేశం ఎమ్మెల్యే దాడి, ఇది చాలా కరెక్ట్ అని చెప్పండి. భారతీయ జనతా పార్టీ జనసేన చెప్పానండి. అంతే తప్ప ఏదో మా మీద రివర్స్ గా పర్మిషన్ లేదని వాళ్ళని తిడుతున్నారని వీళ్ళని తిడుతున్నారని చెప్పేటటువంటి మాటలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. 2 గంటల పాటు హింస, 2 గంటల పాటు దౌర్జన్యం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంట్ని కూలగొట్టినటువంటి వాళ్ళు, దాడి చేసినటువంటి వాళ్ళు, బోండా ఉమాతో పాటు ఎవరైతే అక్కడికి వచ్చి హింస చేశారో వాళ్ళందరి మీద పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. అలాగే ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా స్పందించినటువంటి పోలీసు అధికారులు, సత్యనారాయణపురం సిఐ కానివ్వండి, అలాగే ఏసీపీ కానివ్వండి, అలాగే ఇతర పై ఉన్నత అధికారుల మీద డీజీపీ గారు చర్య తీసుకోవాలి. లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెంటుని ధ్వంసం చేసేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. పోలీసు మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దాడుల్ని, రౌడీజాన్ని బెదవాడ ప్రజలు క్షమించడం అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సెంట్రల్ నియోజకవర్గంలో శాంతియుతంగా పోలీస్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం కానివ్వండి, సిపి గారికి ఇన్ఫార్మ్ చేస్తాం కానివ్వండి, స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము పర్మిషన్ పెడతాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి, యువకులకి విద్యార్థులకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని 175 నియోజకవర్గాల్లో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గూండాలతో రౌడీలతో బోండా ఉమ్మ కేవలం తన శీలం నిరూపించుకోవటం కోసం నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు అక్షింతలు వేశారో, నువ్వు పార్టీకి ఏం పని చేస్తున్నావు అని చెప్పని అడిగారో, దాని గురించి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని చెప్పని నిరూపించుకోవటం కోసం ఒక 100 మంది గూండాలతో రౌడీలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరాన్ని కూలగొడతారా? ఎంత నీచమైన పనులంటే, ఎంత నీచమైన మనుషులంటే కొంచెం సిగ్గుండాలి. మొగాళ్ళు తెలుగుదేశం పార్టీ గూండాలు బాటిల్లో యూరిన్ పోసి మహిళల మీద పోస్తారా? సిగ్గుండా? మీది ఒక బతికేనా? ఇంత నీచంగా దిగజారుతారా? గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఎలాంటి పనులు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకంటే ఎక్కువ అనుభవిస్తారు విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నా తెలుగుదేశం పార్టీ అందరూ తెలుసుకోవాలి. ఏ ఒక్కరిని గారు వదలం, ఏ ఒక్కరిని గారు వదలం. మీరొచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాలు పట్టుకున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇలాంటి ఘటనలు చేసిన వాళ్ళందరూ గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పిన విషయం గుర్తు పెట్టుకోండి. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే రండి. మేము ఏదైతే చెప్తున్నామో డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, హామీలు అమలు చేయనని చెప్తున్నామో దాన్ని నిరూపించండి. దమ్ముంటే హామీలు అమలు పరచండి. లేదు అక్రమాలు జరగలేదని చెప్పని మాట్లాడండి. అంతేగాని ఏదో ఒక 100 మంది మందు పోపిచ్చి తాగిచ్చి గంజాయి బ్యాచ్ని డ్రగ్ బ్యాచ్ని తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి గారు భయపడిన విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధించిన విష్ణు గారు ఈరోజు ఆయన మీద కోరుగుతులతో దాడి చేస్తారు. మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈరోజు బోండా ఉమ్మ తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులందరూ గారా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పిన విషయం గారా గుర్తు పెట్టుకోని చెప్పిన సందర్భంగా చెప్తూ, ఈ దాడిని పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే ఎక్కువ పనిచేశారు. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఇంకా పనికిరారు పోలీసుల ముందు. ఆ విధంగా పనిచేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆపి వాళ్ళ ముందు రోప్ పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఇదా మీ మగతనం? మీకు నిజంగా దమ్ముంటే పక్క తప్పుకోమని చెప్పండి పోలీసు వాళ్ళని, రావద్దని చెప్పండి పోలీసు వాళ్ళని. ఆ దమ్ము లేకుండా వాళ్ళని అడ్డు పెట్టుకుని అదేదో పెద్ద మగతనం అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటే మాత్రం నిజంగా ఇంతకన్నా బుద్ధి తక్కువైన విషయం ఇంకోటి లేదు. గుర్తు పెట్టుకోండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తారని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి సంగతి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ వీరి నడిపిస్తారంటే ఎలక్షన్ నడిపించి